మన ఛానల్‌లోని షోస్‌కి సంబంధించిన, మూవీస్‌కి సంబంధించిన బ్రేక్ డౌన్ డీటెయిల్స్ గురించి, ఫ్యాక్ట్స్ గురించి వీడియోస్ అయితే చేస్తున్నా కదా! ఆల్రెడీ నేను 'గాడ్‌జిల్లా' మూవీ గురించి ఒక వీడియో అయితే చేశాను. ఈ వీడియోలోని షోస్‌లో వచ్చిన సెకండ్ మూవీ అయిన 'కాంగ్ స్కల్ ఐలాండ్' మూవీకి సంబంధించిన బ్రేక్ డౌన్ డీటెయిల్స్ గురించి, ఈ మూవీకి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ గురించి అయితే మాట్లాడతాను. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మీరు గాని మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే మీరు 'కాంగ్' ఫ్యాన్ అయినా, 'గాడ్‌జిల్లా' ఫ్యాన్ అయినా వాళ్ళలా కొట్టి మా ఛానల్‌కి సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. నంబర్ 1, ఈ 'కాంగ్' మూవీని అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు ఈ మూవీని ఒక స్టాండ్ అలోన్ మూవీగా అయితే తీద్దామని అనుకున్నారు. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఏ యూనివర్స్‌కి కూడా లింక్ చేయకుండా, మాన్స్టర్వర్స్ ప్లాన్ లేకుండా 'కాంగ్ విఎస్ గాడ్‌జిల్లా' లాంటి మూవీస్ ఏం తీయాలని అనుకోలేదు. జస్ట్ 'కాంగ్' స్టోరీని చూపిద్దామని అనుకున్నారు. కాకపోతే ఆ తర్వాత ఆ టైంలోని మార్వెల్ సక్సెస్‌ఫుల్‌గా ఒక సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేయడం వల్ల ప్రొడ్యూసర్స్‌కి 'కాంగ్‌ని, గాడ్‌జిల్లాని పెట్టి ఒక మూవీని తీద్దాం, ఒక యూనివర్స్‌ని డెవలప్ చేద్దాం అనే ఐడియా వచ్చింది. సో, ఈ ఐడియా రాగానే మూవీకి సంబంధించిన చాలా ప్లాన్స్‌ని, స్టోరీని చేంజ్ చేసి 'గాడ్‌జిల్లా' మూవీకి కనెక్షన్ ఉన్నట్టుగా 'గాడ్‌జిల్లా 2' మూవీకి లింక్ పెట్టి ఈ మూవీనైతే తీయడం జరిగింది. నెంబర్ 2, ఈ మాన్స్టర్వర్స్ వాళ్ళు సినిమాటిక్ యూనివర్స్‌ని క్రియేట్ చేసుకొని ఫ్యాన్స్‌కి మంచి మూవీస్‌ని డెలివర్ చేశారో లేదో కానీ మార్వెల్ వాళ్ళకి మాత్రం కత్తి లాంటి ఫిగర్స్‌ని అయితే డెలివర్ చేశారు. 'గాడ్‌జిల్లా' మూవీ నుంచేమో వాండా పాపని, ఈ మూవీ నుంచేమో మార్వెల్ పాపని ఇచ్చారు. ఆ 2 యాక్టర్స్ కూడా ఇప్పుడు ఎంసీయూలోని ఎంత ఇంపార్టెంటో, ఎంత పవర్‌ఫుల్లో, వాళ్ళకి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో తెలిసిందే కదా! ఈ విషయంలోని మాన్స్టర్వర్స్‌కి మార్వెల్ రుణపడి ఉండాలి. నెంబర్ 3, 'కాంగ్' మూవీ పోస్టర్‌ని, ఈ మూవీలోని చాలా షాట్స్ తీయడానికి 'అపోకాలిప్స్ నౌ' అనే మూవీ నుంచి ఇన్‌స్పైర్ అయ్యారు. ఈ మూవీ చాలా ఎక్సలెంట్‌గా ఉంటుంది. మీలో ఇంకా ఎవరైనా చూడకపోతే చూసేయండి. మస్ట్ వాచ్ ఫిల్మ్ ఇది మాత్రం. నెంబర్ 4, ఈ గ్రూప్‌లోని ఈ యాక్టర్‌ని ఎక్కడైనా గుర్తుపట్టారా? గుర్తుపట్టే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను. మన 'లోకి' సిరీస్‌లోని లోకి చూడగానే చేపని చీరినట్టు చీరుతానంటాడు చూసారా? వాడే వీడనమాట. నెంబర్ 5, ఈ మూవీలోని హ్యాండ్ ప్రింట్ ఎవరిది అని చెప్పి ఎక్కడ కూడా మెన్షన్ చేయరు. చాలామందికి డౌట్ ఉంటుంది హ్యాండ్ ప్రింట్ ఎవరిది అని. అప్పట్లో ఏ మూవీ అనౌన్స్ చేయడం వల్ల తెలియలేదు గానీ, ఇప్పుడు 'గాడ్‌జిల్లా ఎక్స్ కాంగ్' మూవీని అనౌన్స్ చేయడం, ఆ ట్రైలర్‌లోని ఆ హ్యాండ్ ప్రింట్‌ని చూపించడం వల్ల ఇది ఎవరిది అని చెప్పి తెలిసిపోయింది. ఇది ఎవరిది అంటే ఇంకెవరిది, మన 'స్కార్ కింగ్‌ది'. ట్రైలర్‌లో చూపించిన ఈ షాట్ కూడా చాలా సిమిలర్‌గా ఉన్నాయి. సో, ఇది 'స్కార్ కింగ్‌ది' అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెంబర్ 6, ఈ మూవీలోని ఈ మూన్ షాట్ అయితే చాలా బావుంటుంది. యాక్చువల్‌గా ఈ షాట్‌ని 'డ్రాగన్ బాల్ జీ' నుంచి అయితే ఇన్‌స్పైర్ అయ్యారు. నెంబర్ 7, ఈ మూవీలోని ఈ స్పైడర్ అటాక్ చేస్తున్న సీన్ అయితే చాలా బావుంటుంది. ఈ మూవీలోని ఈ సీన్ జరుగుతున్నప్పుడే 'మోనార్క్ లెగసీ' ఎపిసోడ్ 1లోని తాత బ్యాగ్ ఇసిరేస్తాడు కదా! ఆ సీన్ అయితే జరిగి ఉంటుందన్నమాట. ఇక్కడే ఎందుకు జరుగుతుంది బ్రో, తర్వాత కూడా జరిగి ఉండొచ్చు కదా అని మీరు అనొచ్చు. కాకపోతే ఈ అటాక్ నుంచి తప్పించుకున్న తర్వాత తనని ఒక స్కల్ కొలారర్ అయితే మింగేస్తుంది. సో, ఛాన్స్ లేదు. సో, ఇక్కడే ఇసిరాలన్నమాట. ఇంతకీ ఆ 'మోనార్క్' టీవీ షో రైటర్ ఎవరో గానీ ప్రతి మూవీకి కూడా లింక్ పెడుతూ ఎక్కడ కూడా ప్లాట్ హోల్ అవ్వకుండా లాజికల్‌గా కనెక్షన్స్ పెడుతూ చాలా బాగా రాశారు. హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలసల. నెంబర్ 8, ఈ సీన్‌లోని మన టామ్ బయ్య నరుకుతున్న బర్డ్స్‌ని మనం 'గాడ్‌జిల్లా విఎస్ కాంగ్' మూవీలోని కాంగ్ ఏమో హలయత్‌కి వెళ్తాడు కదా! అప్పుడైతే చూడొచ్చు. నెంబర్ 9, కాంగ్ ఈ సీన్‌లోని ప్రతిసారి కూడా ఫైట్ చేస్తున్నప్పుడు నోరు విరిచేయడానికి ట్రై చేస్తున్నాడు కదా! కాంగ్ ఇది రెగ్యులర్‌గా యూజ్ చేసేమో ఒక విధంగా ఎనిమీస్‌ని ఓడించడానికి స్ట్రాటజీ అని చెప్పొచ్చు. మీకు అర్థమయ్యేలా చెప్తాను వినండి. మాన్స్టర్స్‌లో ఉన్న ఎవ్రీ మాన్స్టర్ కూడా ఎక్కువగా నోరుతోటే అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాంటి నోరునే విరిచేస్తే అది ఇంక దేనికి పనికిరాదు కదా! అది ఎంత పవర్‌ఫుల్ అయినా చాలా ఈజీగా ఓడించొచ్చు. సో, కాంగ్ ఏ మాన్స్టర్‌తో ఫైట్ చేసినా అందువల్లే నోరు పైన అటాక్ చేయడానికైతే ట్రై చేస్తాడు. ఇది ఇక్కడే కాదు, కాంగ్‌కి సంబంధించిన ఓల్డ్ మూవీస్‌లో కూడా చూపించారు. 2005లో వచ్చిన 'కింగ్ కాంగ్' మూవీలోని, అంతకుముందు వచ్చిన 'కాంగ్' మూవీస్‌లోని, అలాగే ఓల్డ్ 'కాంగ్ విఎస్ గాడ్‌జిల్లా' మూవీలో కూడా ఈ స్ట్రాటజీ, ఈ మూవ్‌నైతే కాంగ్ యూజ్ చేస్తూ ఉంటాడు. నెంబర్ 10, ఈ మూవీలోని కాంగ్ క్యారెక్టర్ ప్రెజెంటేషన్ కోసం, అదర్ టైటన్స్ ప్రెజెంటేషన్ కోసం కూడా ఎక్కువగా వీళ్ళు యానిమేనే ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నారంట.
మెయిన్‌గా అయితే కాంగ్ క్యారెక్టర్‌ని చూపించడం కోసం 'అటాక్ ఆన్ ది టైటన్' సిరీస్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యారంట. సో, ఇది ఈ మూవీలో నాకు దొరికిన టాప్ 10 డీటెయిల్స్. నా నెక్స్ట్ వీడియోలోని 'గాడ్జిల్లా కింగ్ ఆఫ్ ది మాన్స్టర్స్' మూవీలో కనిపించిన టాప్ 10 డీటెయిల్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. దానికోసం ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో మీకు త్వరగా వచ్చేస్తుంది.